చెప్పదలించిన మాట ఏంటంటే, నీవు దేవునికి సంతృప్తి పరచగలిగిన హోమరూపమైన ఆహారముగా నువ్వు మార్చబడాలన్నా, ప్రాయశ్చితార్థమైన దహన బలి దేవునికి అర్పించాలన్నా నీలో ఎవరు కావాలి చెప్పాలి. అదే ఇస్సాకు ఎవరు? క్రీస్తు కావాలి. ఆ క్రీస్తును నువ్వు సంపాదించుకోవాలి. ఆ క్రీస్తు మనలో ఎలా కనబడతాడు? మన స్వభావంలో, మన వ్యక్తిత్వంలో క్రీస్తు ప్రత్యక్షం అవ్వాలి. మన ప్రాచీన స్వభావం మరుగైపోయి, మన ప్రాచీన స్వభావం సిలువలో మరణించి ఒక నవీన స్వభావం, క్రీస్తు యేసు వంటి వ్యక్తిత్వము, మనస్తత్వము మన క్రియలలో, మన ప్రవర్తనలో పట్టబయలవుతున్నప్పుడు దేవునికి మనము హోమరూపమైన ఆహారం ఇవ్వటానికి ఇస్సాకును కలిగి ఉన్నాము అని అర్థం. స్తోత్రం. ఒక వ్యక్తి ఏమో క్రొవ్విన ఎద్దంత సంపాదించుకున్నాడు క్రీస్తుని. ఎంత చెప్పండి? క్రొవ్విన ఎద్దంత సంపాదించుకున్నాడు. ఆహా, ఆ క్రొవ్విన ఎద్దుతో దేవుడు, ఆ క్రొవ్విన ఎద్దుతో, ఆ క్రొవ్విన దూడను వధించి అబ్రహాము దేవునికి విందు ఏర్పాటు చేస్తే ఆగ్రోనించాడు, ఆనందించాడు. మరుసటి ఏట ఇదే రోజుల్లో నీ కౌకిటిలో వాగ్దాన పుత్రుడు ఉంటాడని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. క్రొవ్విన దూడతో అబ్రహాం ఇచ్చిన విందు దేవునిని సంతృప్తిపరిచింది. క్రీస్తు యొక్క స్వభావము నుండి, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని, గుణగణాలను నువ్వు క్రొవ్విన దూడంత పరిమాణములో యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వమును, గుణగణాలను నువ్వు సంపాదించుకోగలిగితే నువ్వు దేవునిని ఆనందింప చేయగలుగుతావు, ఆగ్రోనింప చేయగలుగుతావు. నీవిచ్చిన విందు దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునిని సంతృప్తిపరచబడుతుంది. అయితే ఒకరింత ఎంత సంపాదించుకున్నారు? దహన బలి కొరకు పశువులో మొట్టమొదటిది ఏంటి? ఎద్దు. అది చాలా పరిమాణంలో గొప్పది, పెద్దది కదా. అంటే ఒక్కొక్క వ్యక్తి క్రీస్తులో నుండి ఎద్దంత, క్రొవ్విన ఎద్దంత పరిమాణంలో భక్తిని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను, క్రీస్తు గుణగణాలను క్రొవ్విన ఎద్దంత పరిమాణంలో సంపాదించుకొని దేవుని సంతృప్తిపరిచారు. మరొకడు ఎంత సంపాదించుకున్నాడు? గొర్రె పిల్లంత. క్రొవ్విన ఎద్దంత, గొర్రె పిల్లంత. ఈడు భక్తే చేశాడు, వాడు భక్తే చేశాడు. వీడేమో క్రీస్తుని సంపాదించుకొనుటలో క్రొవ్విన ఎద్దంతా సంపాదించుకున్నాడు. వీడేమో క్రీస్తుని సంపాదించుకుంటులో, ఆయన గుణగణాలు సంపాదించుకున్నట్లో ఎంత సంపాదించుకున్నాడు? గొర్రె పిల్ల అంత సంపాదించుకున్నాడు. మరొక దరిద్రుడు ఉన్నాడండి, వాడు గోవ పిల్లంతే సంపాదించుకున్నాడు. ఎంత? తెల్ల గోవ పిల్లంత, పావురూప పిల్లంతే సంపాదించుకున్నాడు. నువ్వు బలిపీఠం యొద్దకు వచ్చినప్పుడు క్రొవ్విన దూడంత పరిమాణంలో, క్రొవ్విన ఎద్దంత పరిమాణంలో ఉన్న క్రీస్తు వ్యక్తిత్వములను, స్వభావాల్ని బలిపీఠం యొద్దకు తేగలుగుతున్నావా? గొర్రె పిల్ల పరిమాణంలో క్రీస్తు స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని ఇంతే తేగలుగుతున్నావా? నీలో క్రీస్తు వ్యక్తిత్వము, క్రీస్తు స్వభావము, క్రీస్తు మనస్సు క్రొవ్విన ఎద్దంత పరిమాణంలో కనబడుతుందా? బలిపీఠం యొద్ద గొర్రె పిల్లంత కనబడుతుందా? లేకపోతే తెల్ల గువ్వ అంత కనబడుతుందా? నువ్వెంత సంపాదించుకున్నావు క్రీస్తుని? గొర్రె పిల్లంత, గోవ పిల్లంత, గోవంత ఏ పరిమాణంలోనూ క్రీస్తుని సంపాదించుకున్నావు? ఆ పరిమాణమును బట్టి దేవుడు సంతృప్తిపరచబడతాడు. ఆ పరిమాణమును బట్టి దేవునికి అది హోమరూపమైన ఆహారముగా మార్చబడుతుంది. మరి ప్రత్యక్షపు గుడారపు ఆవరణములో బలిపీఠం దాటుకొని నువ్వు రావాలి. బలిపీఠం అడుగుతుంది, నాయన నీ దోష రుణము తీర్చగలిగిన, నీ పాప రుణాన్ని తీర్చగలిగిన, దహన బలి కొరకైన యజ్ఞ పశువు అయినా నీ పాప రుణమును తీర్చగలిగిన ఐశ్వర్యవంతుడైన క్రీస్తు అనే వధ పశువు ఏది నువ్వు సంపాదించుకున్నది అని అడుగుతుంది బలిపీఠం.
ఆ బలిపీఠం మీద నువ్వు క్రీస్తుని పెట్టగలిగితేనే గంగాల మీదకు రాగలుగుతావు. అంటే నీ శుద్ధీకరణ జరుగుతుంది. నీ జీవితంలో పాపమునకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది, పవిత్రత అనుభవానికి రాగలుగుతావు. బలిపీఠం అడిగినప్పుడు నువ్వు చెప్పగలవా? మరి ఏడమ్మా నీ దోషుల నుండి ఇచ్చిన క్రీస్తు ఏడి నీ జీవితంలో? యజ్ఞపశువైన ప్రభు ఏడి, ఇస్సాకు ఏడి అని అడిగినప్పుడు నువ్వు చెప్పగలవా? ఇదిగయ్యా నా దోషములను తీర్చిన దహన బలి కొరకని యజ్ఞపశువైన క్రీస్తు ఈడుగో, ఇస్సాకు ఈడుగో. నా దేవునికి హోమరూపమైన ఆహారమై దేవుని సంతృప్తిపరచగలిగిన క్రీస్తు ఈడుగు అయ్యా అని దహన బలిపీఠం మీద నువ్వు క్రీస్తుని పెట్టి నువ్వు లోపలికి రావాలి. అప్పుడు నీ ప్రార్థనలు అంగీకరించబడతాయి, అప్పుడు నీ బలులు అంగీకరించబడతాయి, అప్పుడు నీ నైవేద్యం అంగీకరించబడుతుంది, అప్పుడు నీ కానుకలు అంగీకరించబడతాయి. అసలు క్రీస్తుని నువ్వు బలిపీఠం మీద పెట్టి నువ్వు సంపాదించుకుని క్రీస్తుని బలిపీఠం దగ్గర నువ్వు అర్పించకుండా, కనపరచకుండా నీ కానుక, నీ అర్పణ, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం దహన బలి అర్పించడానికి ఎవరు కావాలి? ఇస్సాకు కావాలి, ఇస్సాకు కావాలి. అబ్రహాము ఇస్సాకును కలిగి ఉన్నాడు. ఆమెను చెప్పండి. అబ్రహాము ఇస్సాకును కలిగి ఉన్నాడు. ఆమెను చెప్పండి. మరి ఈరోజు ఒక దైవ సేవకునిగా దేవుని ప్రతినిధిగా అడుగుతున్నా, నీ దోషరుణమును తీర్చగలిగిన, నీ పాపమునకు ప్రాయచిత్తమై ఉన్న, నీ దోషరుణమును తీర్చగలిగిన ఐశ్వర్యవంతుడైన ఇస్సాకు అనే క్రీస్తుని నువ్వు కలిగి ఉన్నావా? దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునిని సంతృప్తిపరచగలిగిన క్రీస్తుని నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే నీకు భక్తి వ్యర్థం, నీ విశ్వాసం వ్యర్థం. క్రీస్తుని కలిగి జీవించిన వారం, క్రీస్తుని కలిగి జీవించుటకు పరిశుద్ధాత్ముడు కృప అనుగ్రహించును గాక.